ఒకరు మాజీ సిబిఐ జేడీ, ఇంకొకరు వైసీపీ అధినేత. ఈ ఇద్దరి మధ్య చాలా రోజులుగా వైరం ఉంది. కానీ ఓ విషయంలో మాత్రం జగనే కరెక్ట్ అంటున్నారు మాజీ సిబిఐ జేడీ. జగన్ నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. నిప్పు ఉప్పులా ఉండే ఆ ఇద్దరు ఏ విషయంలో ఒకే మాటపై ఉన్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిన మాజీ జేడీ ఇప్పుడు ఆయన చేస్తున్న ఏ పోరాటాన్ని సమర్థిస్తున్నారు? జేడీ సమర్థనపై వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్. ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ మోడల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానించినందుకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కోటి సంతకాలు చేసిన వారి చిరునామా, ఫోన్ నెంబర్లు కూడా పొందుపర్చామని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని కూడా తెలిపారు. ఇది మాత్రం కొత్త విధానం, మేము అబద్ధం చెప్పడం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం ముందుగానే చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని, ఈ స్కామ్ కు పాల్పడ్డ వారెవ్వరినీ వదిలిపెట్టమని అంటున్నారు జగన్. 2 నెలల్లో వారిని జైల్లో పెడతామని చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మించడం సరికాదు అంటూ వైసీపీ అధినేత జగన్ పోరాటం చేస్తున్నారు. అంతేకాదు, పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలు నిర్మించినా తమ ప్రభుత్వం వచ్చాక వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తామని చెప్పారు. ఇక మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో తీసుకున్న వారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో వేస్తామని హెచ్చరించారు. జగన్ చేసిన ఈ కామెంట్స్ పై అధికార పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ వంటి రాజకీయ నిర్ణయాలు తీసుకునే వరకు తెచ్చుకోవద్దు అంటూ వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. రౌడీ రాజకీయం చేసే వాళ్లను చేతి రేఖలు అరగదీస్తాం, రోమాలు తీసి కూర్చోబెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయంగా ప్రస్తుతం అధికార వైసీపీ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెడికల్ కాలేజీలపై జగన్ చెబుతున్న మాటలను సమర్థించేలా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించవద్దు అనేది జగన్ డిమాండ్. ప్రభుత్వమే వాటిని నిర్మించాలని ఫైట్ చేస్తున్నారు. దీనివల్ల వైద్య విద్య చదవాలని కోరుకునే పేదవారికి తక్కువ ఖర్చుతో ఉన్నత చదువులు సాధ్యమవుతుంది అని జగన్ చెబుతున్నారు. అలాగే పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది అని కూడా వివరిస్తున్నారు. ఇప్పుడు మాజీ సిబిఐ జేడీ కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలు ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నడిపిస్తుంది అని విశ్లేషిస్తున్నారు. దీనివల్ల పేద విద్యార్థులకు, పేదలకు మేలు జరుగుతుంది అంటూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పటికే జగన్ చేస్తున్న మెడికల్ కాలేజీల పోరాటానికి ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభిస్తుంది. దీనికి తోడు సిబిఐ మాజీ జేడీ లాంటి వాళ్ల మద్దతు కూడా వస్తుండటంతో వైసీపీ పోరాటానికి మరింత బలం చేకూరుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మధ్య వైరం ఈనాటిది కాదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయన ఆస్తులపై అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పట్లో సిబిఐ జేడీగా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దాదాపు 16 నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు. సిబిఐ కేసుల నేపథ్యంలోనే జగన్ 1,00,00,000 కోట్ల అవినీతి అంటూ అప్పట్లో ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున రాజకీయం చేశాయి. అప్పట్లో సిబిఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ టీడీపీ, కాంగ్రెస్ డైరెక్షన్లో జగన్పై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నేతలు ఇప్పటికీ మండిపడుతున్నారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ వల్లే జగన్ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా మెడికల్ కళాశాలల విషయంలో జగన్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు.